ఓకే. హాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఒకటి థామస్ ఎడిసన్ అనే వ్యక్తి ఒక బల్బుని కనిపెట్టే ముందు కొన్ని ప్రయోగాలు కొన్ని సంవత్సరాలు అలాగా గడిచిపోయాయి అన్నమాట. ఆ బల్బు కనిపెట్టి లోపల ఫిలిమెంట్ వ్యక్తిని కనిపెట్టినందుకు కొన్ని రోజుల సంవత్సరాలు పడిపోయి మొత్తానికైతే. అదే వ్యక్తిను ఇప్పుడు ఒకసారి మీకు ఎలా వెలుగుతుంది ఏంటో మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే గ్రానైట్ మూల్ అంటారన్నమాట. ఇది గ్రానైట్ మూల్. ఈ గ్రానైట్ మూల్ని మన చిన్నప్పుడు స్కూల్లో కొట్టాలన్నా చిన్నపిల్లలు కొట్టి దీన్ని ఉపయోగించడం కొట్ట చేసాము. దీని ప్రాసెస్ ఏంటి, ఇది ఏంటి మీకు తెలిస్తే పర్వాలేదు. ఒకవేళ తెలిసే మాత్రం ఇటువంటి ప్రయోగం చేయకండి. ఎందుకంటే ఇది కొంచెం ప్రాణాల నుండి కొట్ట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, చాలా పడతాయి. ప్రజెంట్ దీని గురించి పూర్తిగా తెలిస్తేనే దీని సేవ కదాలి, లేదంటే వెళ్ళకూడదు. ఇది గ్రానైట్ మూల్. చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో. ఇదే గ్రానైట్ మూల్ థామస్ ఎడిసన్ వ్యక్తి బల్బు కనిపెట్టుంటే కొన్ని రోజుల సంవత్సరాలు గడిచిపోయి మనం దీన్ని కనిపెట్టడానికైతే. ఇదే ఒకసారి మీకు ఇదే ఎలా వెలుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. ప్రజెంట్ మామూలుగా చూపిస్తాను వెలిగించి మీకు ఒకసారి చూపిస్తాను. అలా ఒకసారి చూడండి సార్. కనిపిస్తుంది కదా, ఇది మీటర్ అన్నమాట. మీటర్ ఈ మీటర్ కరెక్ట్గా కండిషన్లో కావాలి మనకు తీసుకొచ్చి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వెలుగుతుందని చూపించాలి. ఇది ఎంత కాంతి అయితే వస్తుందో మీకు చూపించాలి కదా ఒకసారి. లైట్ ఆఫ్ చేస్తే ఒకసారి. కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి ఎలా పెడతాను. ఇది ఎంత వెళ్తురు వస్తుంది చూడండి ఒకసారి. కనిపిస్తుంది కదా, ఇది అనమాట. అప్పుడులో కనిపెట్టి ఈ ఒత్తు ఇలాగ అయిపోయింది ఫార్మల్ అయితే మొత్తానికి. ఇది ఇంకా అలా ఉండి కొద్ది అలా వెళ్తురు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఉండి చూడు అలా ఎలా పెరుగుతుంది ఇది ఒకసారి. అంటే ఇప్పుడు గాలి తగిలితే మాత్రం ఇది పగిలిపోద్ది. అంటే గాలి తెగలేని ప్లేస్లో దీని నుంచి అంటే పెట్టాలి. అంటే ఒక దాంట్లో స్టోర్ చేసి దీన్ని పెడితే అప్పుడు పూర్తిగా ఎన్ని రోజులైనా ఇది వెలిగే అవకాశం కూడా ఉందన్నమాట. చూడు ఎలా వెలుగుతుంది ఒకసారి. డిమ్ అయిపోయింది చూసావా, ఎలా ఎందుకు డిమ్ అయిపోయింది. బయట గాలి ప్రకృతి దాన్ని తగలడం వల్ల పగిలిపోయింది అన్నమాట. అదే గాలి తగలలేని ప్లేస్ లోపల ఒక దాంట్లో స్టోర్ చేసి పెడితే ఇది అప్పుడు ఇది ఏం చేస్తుందంటే వెలుగుతుంది అన్నమాట. అంటే కంటిన్యూగా వెలుగుతుంది. ఇది అనమాట ఇక్కడ ప్రాసెస్ అన్నది ఇది. ఈ ప్రాసెస్ అన్నది ఇటువంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. కేవలం మీకు చూపించనమాట. ఇది ఒక ఒత్తి లోపల పిగ్మెంట్ లోపల ఒత్తి దాన్ని ఎలా తయారు చేసి ఎలా కనిపెట్టారో అనేది మామూలుగా ఎగ్జాంపుల్ మీకు చూపించనంటే. కానీ ఇటువంటి ప్రయోగాలే చేయకండి. ఓకే, బాయ్.